రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా ది రాజాసాబ్ ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి వచ్చి ఓవర్సీస్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమాపై కథ, స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్ విషయంలో నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులను నిరాశపరిస్తే తన ఇంటికి రావచ్చని చేసిన సవాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మారుతిపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోలింగ్స్ మొదలు పెట్టేశారు. రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాజాసాబ్ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసినప్పటికీ సినిమా అవుట్పుట్ ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కథ మొదలైన కొద్ది నిమిషాల్లోనే ఇంట్రెస్ట్ తగ్గిందని, కామెడీ సన్నివేశాలు ఫోర్స్డ్ గా అనిపించాయని, ఓల్డ్ స్కూల్ ట్రీట్మెంట్ బోర్ కొట్టించిందని రివ్యూలు చెబుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ నటన తప్ప ఆకట్టుకునే అంశాలేవీ లేవని, కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ నిరాశపరిచాయని టాక్ వినిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో చివరి 30 నిమిషాలు బాగున్నప్పటికీ అప్పటికే ప్రేక్షకులు డిసప్పాయింట్ కావడంతో క్లైమాక్స్ ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక ది రాజాసాబ్ పై మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కు ముందే దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఫలితంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెబుతూ అభిమానులు నిరాశ చెందితే నేరుగా తన ఇంటికే రావచ్చని సవాల్ విసిరారు. ఇందుకు సంబంధించిన అడ్రస్ ను కూడా మైక్ లోనే ప్రకటించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్ కొండాపూర్లోని కొల్లా లగ్జూరియా విల్లా నంబర్ 17 తన నివాసమని చెబుతూ సినిమా అవుట్పుట్ పై తనకున్న ధైర్యాన్ని మారుతి ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారి దర్శకుడి కాన్ఫిడెన్స్ కు ఉదాహరణగా అభిమానులు చర్చించుకుంటున్నారు.